ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అహ్మదాబాద్ లోని కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు లండన్ కు బయలుదేరుతుండగా టేకాఫ్ లో అవాంతరం. మేఘాని నగర్ ఘేడాసర్ క్యాంప్ ప్రాంతంలో దుర్ఘటన. ఆస్తి ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ. ఆయన బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నట్టు రికార్డుల్లో నమోదు. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు. కృష్ణంరాజుకు జూన్ 26 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు. సాక్షి టీవీ లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు. మోదీ పాలనలో దేశం గర్వించేలా అభివృద్ధి జరిగిందన్న ఈటల. ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 4వ స్థానానికి తెచ్చామని వ్యాఖ్య. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మండిపాడు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాల్మూరి వెంకట్ ఫిర్యాదు. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సీఎం ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని మండిపాడు. గ్రామ పంచాయతీలకు 16 నెలలుగా నిధులు అందడం లేదన్న హరీష్ రావు. నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిందని వ్యాఖ్య. ఇక వివరాల్లోకి వెళ్దాం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఒక పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలోని ఘేడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో విమానం అదుపు తప్పి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పినట్లు సమాచారం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం AI-171 అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 లండన్ గ్యాట్విక్ కి టేకాఫ్ అయింది. అయితే గాల్లోకి ఎగిరిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే విమానం కుప్పకూలింది. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానం కూలిపోతున్న దృశ్యాలు కొన్ని ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. అవి చూపర్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో గురువారం ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. క్షేత్రస్థాయిలో సహాయక పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేందుకు తాను తక్షణమే అహ్మదాబాద్ కు బయలుదేరుతున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని మంత్రి ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వెంటనే అందించాలని మంత్రికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదం కలిగించింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు మీడియా పరంగా నిర్ధారణ అయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం సమీపంలోని మేఘాని ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సుదూర ప్రయాణానికి సరిపడా ఇంధనం నిండుగా ఉండడంతో విమానం నేల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మంటల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతుంది. రాజధాని అమరావతి మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఈ మధ్యాహ్నం ఆయన కోర్టులో హాజరుపరచుగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. సాక్షి టీవీ ఛానల్లో ఈ నెల 6వ తేదీన ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షో అనే చర్చా కార్యక్రమంలో వివిఆర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఆ వ్యాఖ్యలు మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా అత్యంత హేయంగా ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా అందాయి. అహ్మదాబాద్ లో జరిగిన భయానక విమాన ప్రమాదం కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ భవనంపై విమానం కూలిపోయిన ఘటనలో అహ్మదాబాద్ లో జరిగిన భయానక విమాన ప్రమాదం కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ భవనంపై విమానం కూలిపోయిన ఘటనలో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఆసుపత్రిలో అతి తక్కువ సమయానికే అత్యవసర వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం శోకం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. గత 16 నెలలుగా పంచాయతీలకు రాష్ట్రం నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. డీజిల్ సదుపాయం లేక పంచాయతీ ట్రాక్టర్లు నిలిచిపోయాయని, కార్యదర్శులు తాళాలను అధికారుల వద్దకు అప్పగించే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన హరీష్, ప్రభుత్వం మారితే మార్పు వస్తుందని కాంగ్రెస్ చెప్పింది, కానీ పల్లెల్లో కనిపిస్తున్న దుస్థితి ఇదేనా ఆ మార్పు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గ్రామ స్వరాజ్యానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది మార్పు కాదు మోసమని ఎద్దేవా చేశారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇటువంటి చర్యలతో గ్రామాలు చీకటి గడులు ఎదుర్కొంటున్నాయని హెచ్చరించారు. ప్రజలు గెలిచి ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయిందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి తల్లికి వారి ఖాతాలో నేరుగా నగదు జమ చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఒక్కో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని అన్నారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ ప్రభుత్వం తల్లుల గౌరవాన్ని కాపాడే దిశగా ముందడుగు వేసిందన్నారు. ఈ పథకం ప్రారంభం తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్ర అభివృద్ధికి బీజం పడిన రోజు అవుతుందన్నారు. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆసిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000. 8 నెలలుగా సీఎం కుర్చీపై కూర్చున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు ఏమిటో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ వంటి నాయకులను జైల్లో పెట్టాలనే రాజకీయ కోపం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సూచన చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, దిలీప్ లాంటి ఉద్యమకారులను అరెస్ట్ చేయడమే ఒక్కటే పని అయిందని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తానన్నారు. ఇప్పుడు 600 రోజులు దాటినా ఒక్కటి పూర్తిగా అమలు కాలేదని విమర్శలు గుప్పించారు. ప్రజలను మభ్యపెట్టే ఉద్దర మాటలు ఆపి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. పాలనంటే ప్రతీకారం కాదు, ప్రజల సంక్షేమం మర్చిపోవద్దని హితవు పలికారు. ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద అసలు ఏరియాకు, ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవడానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి, మళ్ళీ వేరే పార్టీ నుంచి, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు, ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే జీవన్ రెడ్డి గారిది కరీంనగర్ జిల్లా. ఆయన కరీంనగర్లో బండి సంజయ్ గారి మీద పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ క్యాండిడేట్. ఆయన కరీంనగర్లో ఇవ్వకుండా అక్కడ వెల్చాల రాజేంద్రరావు గారిని, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని, బండి సంజయ్ మరి ఆయన కూడా బలమైన నాయకుడు. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదనతో మీడియా మాట్లాడుతూ కూటమి మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. జగన్ జెండా మోసిన కార్యకర్తల ఇంట్లో జుబ్బలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. అలాగే కార్యకర్తల ఇంట్లో పూల కుండీలను బద్దలు కొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడానికి మధ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులే ప్రధాన కారణమని నాని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళపై అక్రమ కేసులు పెడుతున్నారని, కాకాని గోవర్ధన్, కొడాలి నాని, తాను ఇలా చాలా మంది నేతలపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని అన్నారు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒక రోజు వచ్చాడు. సార్ షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టల. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి సాగు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు. 15లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో వైఎస్ఆర్సీపీ స్పందనగా విమర్శలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే శీర్షికతో ఈ పుస్తకం విడుదలైంది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ఏడాది 3 పార్టీల కలయికగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారు. ప్రజల గొంతు వినకుండా రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఉపయోగించి పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసింది. అది జరిగి ఈరోజుకు ఏడాది. బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది. పాలనా వ్యవహారాలు. కానీ 2019-24 మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకే పార్టీ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు 151 సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గీటురాయి ఏర్పాటు చేశారు, ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు. దాంతోపాటు ఆ మాట అనంతపురం జిల్లా రామగిరిలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఘటన ప్రాంతానికి సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడులు జరుగుతున్నాయని విచారకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కాలం బాగోలేదు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, ఏవైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి అంటూ ఆమె సూచనలు చేశారు. అయితే తన ప్రసంగంలో మైనర్ బాలిక పేరు బయటపెట్టిన శైలజ అది పొరపాటుగా జరిగిందని క్షమాపణ తెలిపారు. కానీ ఆమె వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో వివాదం చెలరేగింది. అది కాదు, ఆ అమ్మాయి నాకు తెలిసి 3rd వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7th దొరికింది. పోస్ట్ మార్టం చేశాక 3-4 days అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగంటే, అప్రాక్సిమేట్లీ 4th or 5th అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగి అమ్మాయిని అలా అంటే నేచర్ బయటే అలా వదిలేసి ఉంది కాబట్టి ఆ సన్నుకు కానివ్వండి లేకపోతే పురుగులకు కానీ ఆ బ్లడ్ బయటకు వచ్చి కావటం వల్ల చాలా క్రూరంగా అతను అమ్మాయిని రాయితో కొట్టడం కానివ్వండి, బాటిల్ అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ చాలా ఇదిగా చేశాడు. సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది 3-4 days అంటే అది కలర్ మారుతుంటుంది కదా, అంతా నల్లగా అయిపోయి, సో కరెక్ట్గా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పోస్ట్ డెత్ సరిగ్గా బయటికి వెళ్ళలేదని. సో బట్ పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ 4th రిజిస్టర్ చేశారు. వెంటనే అక్యూజ్డ్ని కూడా వాళ్ళు ఇది తీసుకొని కేసు ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. నెక్స్ట్ సత్యసాయి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్
అది అంటే తను ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి, అనంతపూర్ హాస్పిటల్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. తంది అంటే ఆడపిల్లలు ఇందాక అనుకున్నాం కదా, ఆర్థికంగా తక్కువగా ఉన్నా లేకపోతే అమ్మ ఒంటరిదైనా కూడా మెయిన్ అలాంటి పిల్లలు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా సాగిస్తున్న సుపరిపాలన ప్రతి భారత పౌరుడు గర్వపడేలా ఉందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. సామీర్పేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడుతూ 2014కు ముందు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయానీయంగా ఉండేదని, దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్మి అధికారం అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. PMGSY కింద రోడ్లు ఇచ్చేటువంటి ఆనవాయితీ వాజ్పేయి గారు స్టార్ట్ చేసింది. వారు స్టార్ట్ చేస్తే దాదాపు ఈ రాష్ట్రంలో కూడా 5,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు ఫెసిలిటీ అందించినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా విమర్శించడమే ఎజెండాగా పెట్టుకొని బుద్ధి దేశంతో రాష్ట్రానికి ఏమిచ్చింది సెంటర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ లెక్కలు ఈ కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో ఏం అందించిందో దేశానికి అవి మీకు వాట్సాప్లో పెడతాం. స్టాటిస్టిక్స్ 11 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఏం అందించిందో తప్పకుండా మీకు ఆ స్టాటిస్టిక్స్ పెడతాం. మచ్చుకు ఇవాళ వీళ్ళకు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే గతంలో ప్రభుత్వంలో అసహించుకోబడి వద్దు ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా ఏరి కోరి పొందబెట్టింది. ఇవాళ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10-12 నెలలకే ప్రజల చేత అసహించుకోబడి ఇంకా ఈ పార్టీ వద్దు అనేటువంటి స్థాయికి పోవడమే కాకుండా చివరి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఛాయ్ తాగే కాడ, పాన్ డబ్బాల కాడ మాట్లాడుకున్న మాట ఏంటంటే, ప్రజలు మాట్లాడుకునేది వేరు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుకున్న మాట ఏంటంటే 20 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు, అట్లాంటి పరిస్థితి తెచ్చుకున్న పరిస్థితి. ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోతే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. హోంమంత్రి తంగెళ్ల అనిత, ఎంపీ సీఎం రమేష్, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఈ కార్యక్రమానికి హాజరై ప్రజలతో కలిసి యోగాసనాల్లో పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం పట్ల యువతలో ఆసక్తి పెరిగింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని నేతలు ఈ సందర్భంగా తెలియజేశారు. యోగాంధ్ర ద్వారా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కు దారి తీసే ప్రక్రియ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా చందానగర్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరింది. అందుకోసం 10కి పైగా ట్రాక్టర్లతో సుమారు 3 గంటల పాటు
సిబ్బంది శ్రమించి నీటిని తోడుతున్నారు. వర్షం తీవ్రతకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రులు, క్లినిక్స్ లోకి నీరు చేరడంతో వైద్యం అవసరమున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. నగర వర్షాలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల్లో మొదలైంది. అహ్మదాబాద్ లోని కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు లండన్ కు బయలుదేరుతుండగా టేకాఫ్ లో అవాంతరం. మేఘాని నగర్ ఘేడాసర్ క్యాంప్ ప్రాంతంలో దుర్ఘటన. ఆస్తి ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ. ఆయన బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నట్టు రికార్డుల్లో నమోదు. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు. కృష్ణంరాజుకు జూన్ 26 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు. సాక్షి టీవీ లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు. మోదీ పాలనలో దేశం గర్వించేలా అభివృద్ధి జరిగిందన్న ఈటల. ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 4వ స్థానానికి తెచ్చామని వ్యాఖ్య. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మండిపాడు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాల్మూరి వెంకట్ ఫిర్యాదు. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సీఎం ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని మండిపాడు. గ్రామ పంచాయతీలకు 16 నెలలుగా నిధులు అందడం లేదన్న హరీష్ రావు. నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిందని వ్యాఖ్య. ఇవన్నీ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.